ఎన్నికలకు ముందు ఓట్ల కోసం జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకుంది టీడీపీ. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక అవినీతి కుంభకోణాల్లో మాత్రం మిత్రపక్షాలను దూరం పెట్టి తమ అక్రమాదాయం తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పచ్చ పార్టీ ఎమ్మెల్యేలు. ఇలా ఒంటెత్తు పోకడలు పోతున్న ఓ టీడీపీ ఎమ్మెల్యేపై మంటతో ఉన్న బీజేపీ, జనసేన పార్టీల నేతలు టీడీపీలోని ఎమ్మెల్యే వ్యతిరేకులను కూడా కలుపుకుని ఆయన ఏలుబడిలో అవినీతిపై ఫిర్యాదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు కందుకుంట వెంకటప్రసాద్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఎడాపెడా అక్రమ దందాలతో పేట్రేగిపోతూ వస్తున్నారట కందుకుంట. నియోజకవర్గంలో సకల అక్రమాలు ఈయన కనుసన్నల్లోనే నడుస్తూ ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అన్నింటినీ మించిన దుర్మార్గం ఏంటి అంటే కదిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కేంద్రంగా భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాలలో దారుణమైన అక్రమాలకు తెగబడుతున్నారట ఎమ్మెల్యే. రిజిస్ట్రార్ ఆఫీస్ సిబ్బందితో కలిసి భూముల విలువను తగ్గించి చూపించి రిజిస్ట్రేషన్ ఛార్జీలలో మోసాలు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోగా అవమానిస్తున్నారట ఎమ్మెల్యే. దాంతో ఆ రెండు పార్టీల నేతలు కందుకుంటపై మంటగా ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే పేరు ప్రస్తావించకుండా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2 ఏళ్లుగా జరుగుతున్న అక్రమ దందాలపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, జనసేన నేత భైరవ ప్రసాద్లు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ గజానికి ఇంత రేట్ అని, లేదా మున్సిపల్ పరిధిలో ఉంటే ఇంత అని, లేదా రెవెన్యూ పరిధిలో ఇంత ఉంటుందనేటువంటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం నిర్ణయించినటువంటి యొక్క భూములకు సంబంధించి అండర్ వాల్యూ వీళ్ళే వేసి ఒక భూమికి సంబంధించి ప్రభుత్వానికి 8 లక్షల రూపాయలు రిజిస్టర్ వాల్యూ కట్టాల్సి ఉంటే దాన్ని ₹1,00,000 మాత్రమే చూపించి అండర్ వాల్యూ చేసి దళారులు, సబ్ రిజిస్టర్ ఆఫీసుల సిబ్బంది కొంతమంది ఒక టీమ్గా ఫామ్ అయ్యి కోట్ల రూపాయలు దోచేశారు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. గతంలో ఈ రకంగా చాలా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరిగాయి. నిజానికి గత ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని విష్ణువర్ధన్ రెడ్డి భావించారు. అయితే ఆయన పార్టీలో ఉన్న సమీకరణల దృష్ట్యా ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. గతంలో చంద్రబాబు అవినీతిపై ఆరోపణలు చేసిన విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ రానియకుండా అప్పటి బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరిని అడ్డు పెట్టుకొని చంద్రబాబే కుట్ర చేశారు అని ప్రచారం జరిగింది. ఆ కుట్ర లేకపోతే కదిరి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించి ఉండేవారు అని అంటున్నారు. ఒక్క కదిరిలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏటా వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి అని ఆయన కోరుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటిది మీరు 50 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ కట్టాల్సి ఉంటే మాకు 25 లక్షలు ఇచ్చేయండి, మేము 5 లక్షల రూపాయలు మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి 20 లక్షల రూపాయలు దోచుకోవడం జరిగింది. ఇట్లా దాదాపు ఒక అంచనా ఒక 300 నుంచి 400 రిజిస్ట్రేషన్లు చేశారు. ఒక 20 నుంచి 25 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం నష్టం చేకూరింది. ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వ ఆఫీసులో ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలి. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా జోక్యం చేసుకోవాలనేటువంటిది మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. బీజేపీ, జనసేనలు రిజిస్ట్రేషన్ కార్యాలయ అవినీతిని వెలికి తీసినట్లు కనిపిస్తున్నా నిజానికి ఎమ్మెల్యే కందుకుంట ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేయడమే వారి అజెండాగా కనిపిస్తోంది అని ప్రచారం జరుగుతోంది.